కృష్ణమూర్తి నేలకల్లా ఎవరికి భయపడలేదు. చిమ్మకుర్తి మండలానికి ఒక ఎస్ఐ వచ్చిన ఎల్ఐ నగర్ కృష్ణమూర్తి దగ్గరికి పోవాలనేటోళ్ళు. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి పూజారిని విగ్రహారాధన చేసే దాంట్లో నంబర్ 1 ఎల్ఐ నగర్లో 2000 రూపాయలు పెట్టి 4.5 సెంటు స్థలం కొన్నా. వస్తావు తొందర పని చేయంటే ఏదో ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన ముఖ్యమా? నా వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు ఈడ, నువ్వెందుకు ప్రార్థన చేసేది అంటే నువ్వు దేవుని కొడుకులు, మేము దయ్యాలు కొడుకులమా? దేవుడు నిజమైన దేవుడు అంటున్నావు కదా, మరి ఈడ అన్నం పెడతాను తినిపించమని ఆయన వచ్చి అన్నా. బ్రహ్మంగారి మఠం పోయి 100 కొబ్బరికాయలు కొట్టాడు. నా తమ్ముడు పోయినాడు. నా తమ్ముడికి 2 కూతుర్లు. కర్ణాటక నుంచి మందు తేవాలి, బాటల్లో తేవాలి, చీర జాకెట్ దొడిగించుకోవాలి. లేడీస్ని అయితే ఎవరు చేసి ఉరవకొండ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. రాజమండ్రి పంపించిన తర్వాత 3 సంవత్సరాలు కఠిన గాలి శిక్ష. 3 సంవత్సరాలు అక్కడ గడిపి వచ్చిన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు ప్రతి ఒక్కరు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తూ ఉంటే నాకు ఏదో ఒక రకంగా అయిపోయి మానసికంగా నాకైతే స్మృతి లేదు. ఆ రోజు నుంచి 3 నెలలు ఏమి తిన్నానో ఎక్కడ ఉన్నానో తెలియదు. మరి ఇంత సేవ చేసినాను, ఆశ్రయాలు కట్టించినాను, మన వీరబ్రహ్మేంద్ర స్వామి బాగు చేయొచ్చు కదా. నేను ఈ రకంగా అయినానని ఒక్కరు కూడా బలకట్లేదు. ఎక్కడున్నాం జ్యోతి, ఎక్కడున్నాం జ్యోతి అన్నా. ఏంది లెగరేంది, పిలుస్తుంటే పలకవేం జ్యోతి అంటే, మామా నువ్వే నా మాట్లాడుతున్నది, పిల్లలు ఏమి జ్యోతి, బట్టలన్నీ మార్చిపోయినాయి, చినిగిపోయినాయి. నా కొడుకు ఏ స్థాయిలో బట్టలు పట్టించుంటోడిని, ఏంది ఇక్కడ ఉన్నాము, ఎక్కడ మామా ఇది ఎవరో కొత్తగా కట్టారంటే ఇక్కడ చర్చి మామా, ఆయన ఒక క్యారియర్లో తెచ్చిస్తాడు అన్నము, మేము దాన్ని తినుకుంటా ఉన్నాం. ముందుగా మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా ఉదయపూర్వకమైన వందనాలు. నా పేరు కృష్ణమూర్తి. నాది అనంతపురం జిల్లా గుత్తి తాలూకా పెద్దవోడుగురు మండలం కృష్టిపాడు గ్రామం. నేను 98వ సంవత్సరంకు ఎల్ఐ నగర్కు వచ్చున్నాను. మేము వచ్చినప్పటికీ కృష్ణమూర్తి ఎల్ఐ నగరు, బోధవాడ, మర్చెట్లపాలెం. కృష్ణమూర్తి నేలకల్లా ఎవరికి భయపడలేదు. చిమ్మకుర్తి మండలానికి ఒక ఎస్ఐ వచ్చిన ఎల్ఐ నగర్ కృష్ణమూర్తి దగ్గరికి పోవాలనేటోళ్ళు. ఒక ఎంఆర్ వచ్చినా కూడా మోజేష్ గారు ఎంఆర్ వచ్చి 2000 సంవత్సరంలో కింగ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడంట. అది బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు చెప్పారు నాకు. కాకపోతే నేను వీరబ్రహ్మేంద్ర స్వామి పూజారిని, వీరబ్రహ్మేంద్ర స్వామి పూజారి బ్రహ్మంగారి మఠం విన్నారు కదా, అక్కడే నేను సొంతంగా ఆశ్రమం కట్టించిన. కృష్ణమూర్తి విగ్రహారాధన చేసే దాంట్లో నంబర్ 1 నేను. నన్ను అందరూ
ఏమంటాడు అంటే బ్రహ్మయ్య అనేటోళ్ళు. మా ఊరు పోతే కృష్ణమూర్తి అంటే ఎవరు చెప్పరు మీకు. బ్రహ్మయ్య ఉన్నాడంటే చక్కగా తీసుకెళ్తారు మన ఇంటికాడికి. ఓ బ్రహ్మయ్య వాళ్ళ ఇంట్లో నేను తెలుసు, మేము చూసినాం. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచింది. ఎల్ఐ నగర్లో 2000 రూపాయలు పెట్టి 4.5 సెంటు స్థలం కొన్నాం. ముస్లిమ్స్ ఏరియా, మసీద్ వెనకమాల. అప్పుడు మైలారంలో ఉన్నాడు మేస్త్రి బాబు, పని చేస్తాడని చెప్పారు. అది చెప్పినది కూడా బుధవాడ గూడూరు పెద్ద ఆంజనేయులు, మాది ఎంపీటీసీ. ఆయన చెప్పంగానే ఆయన దగ్గరికి పోయినాం. పోతే ఆయన అన్నాడు, ఆయన అనంతపురం నుండి వచ్చినాడు, వాళ్ళ ఊర్లో అందరూ గలాట్లు, ఈయన నేను చేసినాక నాకు డబ్బులు ఇస్తాడు, నన్ను ఏమన్నా మాట్లాడతాడు, ఏమన్నా చేస్తాడు అన్నాడు. నిజం చెప్పమన్నానండి అయ్యగారిని. ఎందుకంటే ఇల్లు కట్టించుకున్నాక, కట్టించేటప్పుడు కూడా అక్కడ ఎవరు లేరు, ఫస్ట్ నాదే. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక 2-3 సార్లు కూడా ఇద్దరికి వాదాలైనాయి. వస్తావు తొందర పని చేయంటే ఏదో ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన ముఖ్యమా? నా వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు ఈడ, నువ్వేంది ప్రార్థన చేసేది అంటే నువ్వు దేవుని కొడుకులు, మేము దయ్యాల కొడుకులమా? ఈ రకంగా కూడా వాదన చేశాను. మీ దేవుడు నిజమైన దేవుడు అంటున్నావు కదా, మరి ఈడ అన్నం పెడతాను తినిపించమని ఆయన వచ్చి అన్నా. ఆ రోజుల్లోనే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఆయన పేరు కూడా చెప్పాడు, వాళ్ళ పాస్టర్ పేరు నాకైతే గుర్తులేదు. మా పాస్టర్ చెప్పాడు, వంగని కాళ్ళు వంచునుగా అన్నాడు, ఏదో ఒక రోజు కూడా నువ్వు నా దగ్గరికి వస్తావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే నేను ఎల్ఐ నగర్ వదిలిపెట్టి 15 సంవత్సరాలైంది. ఎందుకు వదిలిపెట్టినానంటే ఇంకా మీ అందరికీ తెలుసు, అనంతపురం అనగానే ఇంకా గొడవలు అని. ఆ రకంగా రేయికి వెళ్ళిపోయినాను ఇక్కడి నుంచి. పొలం దగ్గర నా తమ్ముడికి గలాట జరిగింది, హాస్పిటల్కి తీసుకొని పోయినారు. నేను వెళ్ళిపోయినాక నా తమ్ముడు నాకు మా కుటుంబానికి దూరం అయిపోయాడు. అలాగని సరే, నా తమ్ముడు లేడు కదా, ఈ రకంగా చేశాడు కదా అని బ్రహ్మంగారి మఠం పోయినా. మఠం పోయి 101 కొబ్బరికాయలు కొట్టినా. అయ్యా, నా తమ్ముడు పోయినాడు, నా తమ్మునికి 2 కూతుర్లే, ఎట్లా బతకల్లా, ఆమె యుక్త వయసు అమ్మాయిది అని నేను చేసుకొని వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి నా తమ్ముడిని అయితే ఎవరైతే కొట్టారో అతని భార్య నాకు చెప్పింది, అంకులు మా ఆయన పలందిక్క ఉన్నాడు, మీకు పరిటాల రవి అనేది పేరే తెలుసు, వెంకటాపురం, వాళ్ళ జీపు 65 అని జీప్ నంబర్ నేనే తోలినోడిని, ఎవరు తోళ్ళ నేను తప్ప. అక్కడ కర్ణాటక నుంచి మందు తేవాల, బాటల్లో తేవాల, చీర జాకెట్ దొడిగిచ్చేటోళ్ళు నాకు, లేడీస్ని అయితే ఎవరు ఆపరని. ఆ రకంగా కూడా చేస్తున్నాను. అదే జీప్ తీసుకొని పోయి గుంటగల దగ్గర ఎల్ఆర్టీలో ఉన్నారు. అక్కడ ఒకటి నా తమ్ముడు పోయాడు, అక్కడ నేను చేసినది 3 చేశాను. అందుకు అది చేయడం వల్ల ఏమైంది, ఇక్కడైతే ప్రకాశం జిల్లాలో అయ్యా
ఇంటి దగ్గర గొడవ అయింది కానీ మేమేదో అందరం పోయి సాల్వ్ చేశామో దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు అంటారు. మర్డర్ కేసులు చేసి ఉరవకొండ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాను. నేనే సిలిండర్ అయినాను. అప్పుడు నన్నైతే ఎవరేం మాట్లాడలేదు, ఎవరేం కొట్టలేదు. రాజమండ్రి పంపించారు. రాజమండ్రి పంపించిన తర్వాత 3 సంవత్సరాలు కఠిన గార శిక్ష. అప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఒక ఎంఆర్ వచ్చినా, ఒక ఎస్ఐ వచ్చినా నా దగ్గరకు వచ్చేటోళ్ళే. నేను ఒక స్థాయిలో ఉన్నాను. నా కార్లు ఉన్నాయి, నా జీపులు ఉన్నాయి, 18 ఎకరాల పొలం ఉంది నాకు. ఆ రకంగా ఉన్నాక 3 సంవత్సరాలు అక్కడ గడిపి వచ్చిన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు ప్రతి ఒక్కరు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తూ ఉంటే నాకు ఏదో ఒక రకంగా అయిపోయి మానసికంగా నాకైతే స్మృతి లేదు. ఆ రోజు నుంచి 3 నెలలు ఏమి తిన్నానో, ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. మరి ఇంత సేవ చేసినాను, ఆశ్రయాలు కట్టించినాను, మరి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి బాగు చేయొచ్చు కదా. సరే, అక్కడ 1 నెల రోజులు ఉందంట మా భార్య. పిల్లల్ని వేసుకొని నన్ను వేసుకొని 1 నెల రోజులు ఉంది. మా అమ్మకు 7 ఆడపిల్లలు, మేమిద్దరం. నాన్న వచ్చేసి 2 అక్కలకు మాత్రమే పెళ్లి చేశాడు. ఆయన్ని మర్డర్ చేశారు, చనిపోయాడు. తర్వాత నేను ఆ రకంగా అందరికి పూజించుకుంటూ నా కుటుంబంలో నేను ఈ రకంగా అయినానని ఒక్కరు కూడా బలకట్లేదు లేదంట. ఎవరు బలకట్లేదంట. ఇంటి ముందర వెళ్ళిపోతారో కానీ ఎవరు పలకట్లేదంట. ముఖ్యంగా ఏంటంటే అది ఎన్ని రోజులు గడిచిందో నాకైతే తెలియదు. ఒకరోజు తెల్లవారుజామున 4:30 గంటలకి ఒక చిన్న పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. చిన్న పిల్లోడు వచ్చి, నానా లేయి అన్నాడు. నా కొడుకు ఏందొచ్చాడు ఇక్కడికి? నా కొడుకుని నేను హాస్టల్లో కదా వదిలిపెట్టిండేది, అద్దంకి గురుకుల పాఠశాలలో. నా కొడుకు ఎందుకు వచ్చాడు? అప్పుడు లేచా. పక్కనే ఉన్న మా భార్యకి జ్యోతి జ్యోతి అని 3 సార్లు పిలిచా. ఆమె చేసి పక్కకి వెళ్ళిపోయింది, భయపడింది. మళ్ళీ ఇప్పుడు మాదిరి ఏమన్నా మళ్ళీ ఎక్కువైపోయిందేమో, తాళ్ళతో కట్టేశారు నన్ను, మళ్ళీ ఎక్కువైపోయిందేమో, ఇప్పుడు నేనేం చేయలేరా నాయనా? ఇసుమంటిదే ఒక రేకుల చెడ్డు, ఆ చర్చి. ఎక్కడున్నాం జ్యోతి, ఎక్కడున్నాం జ్యోతి అన్నా. ఏంది లెగరేంది, పిలుస్తుంటే పలకవేం జ్యోతి అంటే, మామా నువ్వే నా మాట్లాడుతున్నది, పిల్లలు ఏమి జ్యోతి, బట్టలన్నీ మార్చిపోయినాయి,
చినిగిపోయినాయి. నా కొడుకు ఏ స్థాయిలో బట్టలు పట్టించుటోడిని. ఏంది ఇక్కడ ఉన్నాము? ఎక్కడా? ఈ స్థలం ఏది? ఎక్కడున్నాం మనం? మామ ఇది ఎవరో కొత్తగా కట్టారంటే ఇక్కడ చర్చి మామ. ఆయన ఒక క్యారియర్లో తెచ్చిస్తాడు అన్నము, మేము దాన్ని తినుకుంటా ఉన్నాం మామ. ఏమి చేయాల? కానీ దేవుడు గొప్పవాడు మామ. దేవుడు గొప్పవాడు మామ. నిన్ను మాతో మాట్లాడడానికి నీకు నోరిచ్చాడు. ఇవన్నీ వద్దు మామ మనకి. పిల్లలు స్నానాలు చేపించినాను, మేము స్నానాలు చేసినాం. అక్కడ పోయి పాస్టర్ గారు ఎక్కడ పోయి 4 ఇండ్ల దగ్గరికి పోయి నాకు ఒక లింగి తెచ్చిచ్చాడు, ఒక చొక్కా తెచ్చిచ్చాడు. కట్టుకున్నాను. నా పిల్లలు కూడా ఏదో పాత బట్టలు తెచ్చిచ్చాడు, ఎవరు వచ్చినవి. ఆయనకు అయితే 3 కొడుకులు అయితే 3 అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అప్పటి నుంచి మా జీవితము అలా గడిచింది. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడు